సూచించుచున్నది. వివాహము ఏర్పడిన హేతువులను తగినట్టుగా యోచించి భక్తి వినయములతోనూ వివేకముతోనూ సుబుద్ధితోనూ దైవ భయముతోనూ దీనిని పూనుకొనవలను. ఆ హేతువులేవనగా, మొదటిది, దేవుడు తన చిత్త ప్రకారము మనుష్య జాతి వృద్ధి పొందినట్లును పిల్లలు ప్రభు యొక్క భయమునందును శిక్ష యందును ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కారణముగా ఉంచబడినట్లును వివాహము ఏర్పడి ఉన్నది. రెండవది, దేవునిచే నాటబడిన స్వాభావికమైన కోరికలను అపేక్షలను పవిత్రపరచబడిన వారు అందులోనే పరిశుద్ధులుగా జీవించుటకు ఇది ఏర్పడి ఉన్నది. మూడవది, సుఖదుఖములలో ఒకరికొకరు తోడుగాను సహాయముగాను ఆదరణగాను ఉండునట్లు వివాహము ఏర్పడి ఉన్నది. తండ్రి అయిన దేవుడు చెప్పినదేమనగా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటైన సహాయము చేయదుని అనుకొనెను. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన ఏమనగా, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసినని మీరు చదవలేదా? ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారు ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన దానిని మనుషుడు వేరు చేయకూడదు. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ఆవేశం వలన చెప్పినదేమనగా, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తను తాను అప్పగించుకొనును. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. వివాహ ప్రకటన చదువుకుందాం. ఇది చివరి ప్రకటన, దయతో గమనించాలని కోరుతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెనుమంచిలి తూర్పు గరువు గ్రామ కాపురస్తులు శ్రీ మైలే పౌలు గారు, మిస్సమ్మ గారి కుమారుడు చిరంజీవి అనిల్ బాబు అని ఆయనకును, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెనుమంచిలి తూర్పు గరువు కాపురస్తులు లేటు తాడి నాగరాజు గారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి ఐశ్వర్య అను వీరిద్దరూ ఈ గృహస్థ జీవనంలో జతపరచబడుటకు మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. వీరు జతపరచబడుట సరికాదని ఎవరైనా న్యాయమైన హేతువును కనపరచగలిగిన ఎడల అటువారు ఇప్పుడే తెలియజేయవాలని కోరుచున్నాం. లేని ఎడల ఇక ఎప్పటికీ ఊరకున ఉండవలసిందే అని మనం చేస్తూ ఉన్నాం. అనిల్ బాబు ఐశ్వర్య వీరిద్దరూ వివాహం చేసుకోవడం మాకు ఇష్టమే అని చెప్పేవారు మీ కుడి చేతిని ఎత్తి చూపించాలని కోరుతూ ఉన్నాం. ఐశ్వర్య అనిల్ బాబు వివాహం చేసుకోవడం మాకు ఇష్టమని చెప్పేవారు మీ కుడి చేతిని ఎత్తి చూపించాలని కోరుతూ ఉన్నాం. అలాగనే ఈ సమయంలో వచ్చిన సంఘం అంతా బంధుమిత్రాదులందరూ కూడా తమ సమ్మతిని తెలియజేశారు. ఈ సమయంలో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె వారు కూడా తమ సమ్మతిని తెలియచేయాలని కోరుతూ ఉన్నాం. ఈ వివాహం చేసుకోవడం మాకు ఇష్టమే అని మీరు చెప్పేటట్టయితే మీ కుడి చేతిని ఎత్తి మీ సమ్మతిని తెలియజేయాలని కోరుతున్నాం. కొంచెం కెమెరా తిరుగు. దించనమ్మా. చాలా సంతోషం. వారిద్దరూ కూడా ఈ వివాహం చేసుకోవడం మాకు ఇష్టమే అని చెప్పి తమ సమ్మతిని తెలియజేశారు కనుక ఈ వివాహ కార్యక్రమాన్ని మనం జరిగించుకుందాం. చూస్తూ చెప్పు. అనిల్ బాబు, నీవు ఈ స్త్రీని అనగా ఐశ్వర్యను వివాహం చేసుకుంటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతించుచున్నాను. ఐశ్వర్యను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికున్నంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక ఐశ్వర్యతోనే కాపురము చేయుదువా? చేయుదును. ఏం చేస్తారు? కాపురము చేయుదును. ఎవరితో? ఐశ్వర్యతో. పూర్తిగా చెప్పండి. ఐశ్వర్యతో కాపురం చేయుదును. చాలా సంతోషం. అమ్మాయికి ఐశ్వర్య, నీవు ఈ పురుషుని అనగా అనిల్ బాబును నీ భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? జీవించదను. అనిల్ బాబు గారిని ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికున్నంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక అనిల్ బాబు గారితోనే కాపురము చేయుదువా? అనిల్
భర్త కాపురం చేయదును. చాలా సంతోషం. ఈ సమయంలో పెండ్లి కుమార్తె అక్క బావగారు సురేష్ గారు అమలా గారు వేదిక మీదకి రావాలని కోరుతూ ఉన్నాం. సురేష్ గారు అమలా గారు వేదిక మీదకి రావాలని కోరుతూ ఉన్నాం. అక్క బావగారు కెమెరా లైట్ అటు తిప్పండి సార్ కాసేపు, మాకేం కాపాడుతులేదు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో తెలుస్తలేదు. మీ పేరేంటి సార్? సురేష్ అండి. సురేష్ గారు, పెండు కుమార్తె మీకేమవుతుంది? మరదలు అవుతుంది. మీ మరదల్ని అనిల్ గారికి ఇవ్వడం మీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. మీకు ఇష్టమేనా? భార్య భర్తలు ఇద్దరు కలిసి చెప్పండి. ఇష్టమేనండి. ఇష్టమే అయితే అమ్మాయి కుడి చేతిని తీసుకుని అబ్బాయి కుడి చేతిలో కలపండి. పౌలు గారు మిస్ అమ్మ గారు వారు కూడా వేదిక మీదకి రావాలని కోరుతూ ఉన్నాం. పౌలు గారు మిస్ అమ్మ గారు వేదిక మీదకి రావాలని కోరుతూ ఉన్నాం. పౌలు గారు మిస్ అమ్మ గారు వేదిక మీదకి రావాలని కోరు. పౌలు గారు మిస్ అమ్మ గారు వారి వేదిక మీదకి రావాలని కోరుతూ ఉన్నాం. మీ పేరేంటండి? పౌలు గారు, అనిల్ గారిని ఐశ్వర్యకి ఇవ్వడం మీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. భార్య భర్తలు ఇద్దరు కలిపి చెప్పండి. ఇష్టమేనమ్మా? మాకు ఇష్టమేనండి. ఇష్టమే అయితే ఆ అబ్బాయి కుడి చేతిని తీసుకుని అమ్మాయి కుడి చేతిలో కలపండి. కెమెరా కనబడతలేదు అంటే మీరు బంగారు ఆభరణాలు మాకు అందుబాటులో ఉంచాలని కోరుతున్నాం. మంగళసూత్రాలు తీసుకురండి. ఈ మంగళసూత్ర ధారణ కార్యక్రమాన్ని జరిగించడానికి గాను గుమ్మలూరు నుంచి వచ్చిన నిరీక్షణ రావు గారు
నిరీక్షణ రావు గారు ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాం. గుమ్మలూరు నుండి వచ్చిన నిరీక్షణ రావు గారు ప్రార్థనలో నడిపించాలని కోరుతూ ఉన్నాం. గుమ్మలూరు నుండి వచ్చిన నిరీక్షణ రావు గారు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉండండి. పిలుస్తాను సార్. కూర్చోండి. మీరు అలా వెళ్ళిపోయారని ఆగేస్తాం. నిరీక్షణ రావు గారు కూర్చోండి, పిలుస్తాం. ఈ సమయంలో పెండ్లు కుమారుడు పెండ్లు కుమార్తె వారిద్దరూ కూడా దేవుని సన్నిధానంలో మనందరి ఎదుట, సంఘం ఎదుట, వచ్చిన బంధుమిత్రాదులు ఎదుట వారిద్దరూ కూడా ప్రమాణాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రమాణాలు మనందరి ఎదుట వారిద్దరూ ఒకరితో ఒకరు ప్రమాణాలు చేస్తూ ఉన్నారు కనుక వారి జీవితకాలం అంతా గుర్తుంచుకొనవలసిన ప్రమాణాలు. పెండ్లు కుమారుడు పెండ్లు కుమార్తె వైపు చూస్తూ ఈ ప్రమాణాలు చెప్పాలని కోరుతూ ఉన్నాను. అమ్మాయి వైపు చూస్తూ ఈ మాటలు చెప్పండి. అనిల్ బాబు అని నేను, అనిల్ బాబు అని నేను, ఐశ్వర్య అని నిన్ను, ఐశ్వర్య అని నిన్ను నా భార్యనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. ఐశ్వర్య అను నేను, అనిల్ బాబు అని మిమ్మల్ని నా భర్తనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు మీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. ఇరుపక్షాల మంగళసూత్రాలు తీసుకురావాలని కోరుతూ ఉన్నాం. దయచేసి గమనించండి. ఇరుపక్షాల మంగళసూత్రాలు, పెండ్లి కుమార్తె తరపు నుంచి మంగళసూత్రాలు. ఈ సమయంలో ఈ బంగారు ఆభరణాల కొరకు ప్రార్థన చేయవలసిందిగా గుమ్మలూరు నుండి వచ్చిన ప్రియులు నిరీక్షణ రావు గారు ప్రార్థనలో నడిపించాలని కోరుతూ ఉన్నాం. గుమ్మలూరు నుండి వచ్చిన ప్రియులు నిరీక్షణ రావు గారు ప్రార్థనలో నడిపించాలని కోరుతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని ప్రియులు నాయన గురుమండల అధ్యక్షుల వారు ఇంతవరకు నీ కృప చొప్పున జరిగించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా నరుడు ఒంటరిగా ఉండుట మంచిదిగా నీ లేఖనాలు మాకు తెలియపరిచి, ప్రభా నీ కుమారుడు ఒంటరిగా ఉండుట ప్రభా మంచిది కాదని సాటైన సహాయాన్ని మీరు నాయన నీ కుమార్తెని ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క బిడ్డలను ప్రభా విడివిడిగా ఉన్నటువంటి వారిని జతపరచడానికి ప్రభా నీ వాక్యము చేత నీ దాసుల ద్వారాగా ప్రేరేపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా యొక్క ఆంధ్ర ప్రభా ఇవాజికల్ లోదరన్ సంఘము, అలాగే ప్రభా ప్రియులు సంఘము నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. భారతీయ సాంప్రదాయ ప్రకారంగా ఈ సమయంలో ప్రభా నీ కుమారుడు ప్రభా ఈ కుమార్తెకు ప్రభా మంగళసూత్రం అనే మంగళ ద్వారను ప్రభా ప్రవేశిస్తూ ఉండగా ఆదమరా నీ కృప చూపించి నీ బిడ్డలను దీవించమని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఈ యొక్క ఆభరణములు ధరింపజేస్తూ ఉండగా మీరే ఆకాశం నాయన సియోనులో నుండి దీవించి ఈ బిడ్డలను నీ వాక్యం చేత బలపరిచి జతపరచమని ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క మంగళసూత్రాన్ని దీవించమని సహాయం చేయమని ఈ కుటుంబాన్ని ఐక్యపరచమని సన్నిధిలో ప్రార్థన చేస్తూ యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నడిపించిన ప్రియులకు నిరీక్షణ రావు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో పెండ్లు కుమారుడు పెండ్లు కుమార్తెను
సభకు వచ్చిన వారందరికీ పరిచయం చేయాలని కోరుతూ ఉన్నాం. ముసుగు తీసి వెనకేయండి. ఈ సమయంలో మంగళసూత్ర ధారణ కార్యక్రమాన్ని జరిగించుకుందాం. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ మంగళసూత్రమును అంగీకరింపుము. కంగారు పడకండి అనిల్ గారు. సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ మంగళసూత్రమును అంగీకరింపుము. కోడదండలు, చెంకి దండలు.
సమయంలో పెండు కుమారుడు పెండు కుమార్తె వారి ప్రేమను వ్యక్తపరుచుకునే సమయం. ఎవరికి ఎక్కువ ఇష్టం ఉంటే వారు ముందేసుకోండి. మీరిద్దరూ మీ ప్రేమను వ్యక్తపరుచుకునే సమయం కాబట్టి మీ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటే వారు ముందు వేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ ఎక్కువ నామం ఆమెన్ అనగానే మీరు ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటే వారు వేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. ఈ సమయంలో అనిల్ బాబు ఐశ్వర్య దేవుని సన్నిధానంలో ఒక్కటిగా చేయబడ్డారు. దేవుని సన్నిధానంలో వారిద్దరూ కూడా ఒక్కటిగా చేయబడిన తదుపరి దేవుని సన్నిధానంలో వేసే మొట్టమొదటి కృతజ్ఞత కానుక దేవుని సన్నిధానంలో భార్య భర్తలుగా వేసే మొట్టమొదటి కృతజ్ఞత కానుక. ఈ సమయంలో కృతజ్ఞత కానుక వేయాలని కోరుతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. భార్య భర్తలుగా మొట్టమొదటి కానుకను ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు అనిల బాబును ఐశ్వర్యను ఇరువురు దేవుడు ఏకపరుచున్నాడు. ఈరోజు ప్రథమగా ఇక్కడ సేవ చేస్తున్నటువంటి స్థానికంగా సేవకులకు కృతజ్ఞత కానుకను దేవునికి సమర్పించుకున్నారు. మనం ప్రార్థించున్నాం. ప్రార్థన. స్తోత్రములు పరిశుద్ధ ప్రేమలుగా దయగల కృపగల రక్షకుడా, ఇదిగో నేను తండ్రి అనిల బాబును ఐశ్వర్యను నూతనంగా జతపరుచున్నటువంటి ఇరువురిని కూడా మీరు దీవించండి, అభిషేకించండి. వారి దాంపత్య జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఆయుర్వాగ్యాలతో ఇరువురు ప్రేమ కలిగి ఆయన మరి ఐశ్వర్య అనిల్ బాబును రాజుగాను ప్రేమించి, అలాగే ఐశ్వర్య ఆయన మరి యొక్క అనిల్ బాబు కుటుంబంలో రాణిగా ఇరువురు రాజు రాణిలుగా ఉండేటువంటి భాగ్యము ఈరోజు ఇచ్చింది. ప్రథమగా వేస్తున్నటువంటి కానుకను 60 100 దీవించాల్సి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఆర్కెస్ట్రా ఒక ప్రత్యేకమైన పాట పాడాలని కోరుతూ ఉన్నాం. ఈ సమయంలో వివాహ రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది. దయతో గమనించండి. ఇరుపక్షాల సంఘ పెద్దలు మాకు అందుబాటులో ఉండాలని కోరుతూ ఉన్నాం. అమ్మ కూర్చోండి. వివాహ రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరిగించుకుందాం. దయతో గమనించండి. ఇరుపక్ష సంఘ పెద్దలు రావాలని కోరుతున్న సాక్షి